ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరందరూ బాగుండాలని, ఆత్మీయంగా లోతుగా ఎదగాలని, మీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. త్వరలో దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, కొన్ని దినాలుగా మనము యేసుక్రీస్తు మన కొరకు పడిన శ్రమల గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. యేసును దేవుని బిడ్డలారా కొట్టని స్థలం అంటూ లేదు. ఆయన శరీరం అంతా కొట్టారు. చివరికి బైబిల్ చెప్తుంది, యోవాను స్వార్త 18:22, మార్కు స్వార్త 14:65, ఈ రెండు వాక్యాలు మనకి ఏం తెలియపరుస్తుందంటే, బండ్రోతులు యేసు ప్రభువును కళ్ళు దగ్గరను చెవు దగ్గరను కొట్టినట్టుగా, చంపల వాయించినట్టుగా మనం చూస్తున్నాం. ఒక్కరు కాదు, అనేక మంది చేరి కలిసి ఆయన్ని భయంకరంగా రక్తం వచ్చినట్టుగా కొట్టినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. బహుశా ఆయన కళ్ళ నుండి రక్తం వచ్చిందేమో, ఆయన చెవుల నుండి రక్తం వచ్చిందేమో, ఆయన మొహం అంతటి నుండి బహుగా రక్తం కారిందేమో. దేవుని బిడ్డలారా, ఈ రక్తం ఎందుకు, ఆయన కళ్ళ నుండి ఎందుకు రక్తం వచ్చి ఉంటాయి, ఆయన చెవుల నుండి ఎందుకు రక్తం వచ్చి ఉంటాయి? అంతేకాదు, మరి ఆయన యొక్క ముక్కు నుండి, ఆయన యొక్క పెదవుల నుండి రక్తం ఎందుకు వచ్చి ఉంటాయని నేను ఆలోచించినప్పుడు నాకు లేవియా కాండం 8వ అధ్యాయం 22వ వచనం గుర్తుకు వచ్చింది. 22వ వచనంలో ఏమని ఉందంటే, యాజకులు ప్రతిష్ఠ చేయబడుతున్నప్పుడు మరి ఏం చేయాలంటే, ఒక పొట్టేలు తీసుకొని వచ్చి అగరోను చెయ్యిని ఆ యొక్క పొట్టేలు తల మీద ఉంచిన తర్వాత దాన్ని చంపాలని రాయబడి ఉంది. అప్పుడు చంపబడుతున్నప్పుడు ఆ రక్తాన్ని పట్టుకొని మోసే అగరోను యొక్క కుడి చెవిలోను, అలాగే ఆయన యొక్క ఎడమ పొట్టన వేల్లోనూ రాయాలని, ఆ విధంగా సేవకి సిద్ధపరచాలని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. లేవియాకాండం 8వ అధ్యాయం 23-24 వచనాలు. దేవుని బిడ్డలారా, కుడి చేయిలో ఆ యొక్క పొట్టేలు ఒక రక్తము అగరోను కుమారులు సేవకి సిద్ధపడిన వారి యొక్క కుడి చెవిలో రాసినట్టుగా మనకు కనపడుతుంది. అయితే పొట్టేల రక్తమో గొర్రెల రక్తమో మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచదు, దాని వలన సంపూర్ణత కలగదని యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? స్వయంగా తన చెవుల్లో దెబ్బలు తగలటానికి తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆయన కళ్ళ నుండి దెబ్బ తగలటానికి అప్పగించుకున్నాడు. ఆయన కాళ్ళు నుండి, ఆయన పొట్టన వేళ్ళ నుండి ఆ రక్తం కారటానికి తన్ను తానే అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఆ రక్తం, చెవి నుండి వచ్చిన రక్తం మన చెవిని పవిత్రపరుస్తున్నాయి, శుద్ధికరుస్తున్నాయి. ఎందుకు తెలుసా? మనము దేవుని స్వరం వినాలని, దేవుని స్వరం మనకు వినబడాలని. ఏ చెవులైతే యేసు రక్తంలో కడగబడిందో ఆ చెవులు దేవుని యొక్క స్వరం వింటాయి. ముఖ్యంగా కుడి చెవి అన్నది దేవుని బిడ్డలారా, మరి ఎటువంటి చిన్న సౌండ్ అయినా
లాకొలిన శక్తి ఈ కుడి చెవికి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మెల్లని స్వరమును వినటానికి దేవుడు తన యొక్క కుడి చెవిని కొట్టడానికి అప్పగించడం వలన ఆ కుడి చెవి నుండి పడిన రక్తం మనల్ని పరిశుద్ధపరిచి ఆయన స్వరమిలాగా చేస్తుందనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదు, ఈ యొక్క పొట్టన వేలు దేన్ని చూపిస్తుందంటే దేవుని చిత్తం చేయటాన్ని చూపిస్తుంది. ఒకటి. రెండవదిగా, మనము హోల్ బాడీని మన పాదాలు మోస్తున్నాయి. పాదాల్లో ఏ వేలు మోస్తుందంటే పొట్టన వేలు మన భారాన్ని మోస్తున్నాయి. కాబట్టి మరి కుటుంబ యజమానులు ఎవరైతే ఉన్నారో మీరు భారాన్ని మోసే పొట్టన వేలు, సంఘ కాపురులు ఎవరైతే ఉన్నారో మీరు సంఘం యొక్క భారాన్ని మోసే పొట్టన వేలు, మిమ్మలను ధైర్యపరచాలనే ఉద్దేశంతో దేవుని బిడ్డలారా పొట్టన వేలు నుండి పడిన రక్తం మీ పొట్టన వేలుని తాకుతున్నాయి, అవి కడుగుతున్నాయి. దేవుని చిత్తం చేయలాగిన మీ యొక్క భారాన్ని, ఇతరుల యొక్క భారాన్ని మోసేలాగిన అవి మీకు సహాయం చేస్తున్నాయి. అలాగే ఎడమ చెవి, అలాగే ఎడమ పొట్టన వేళ్ళ మీద కూడా రక్తం కార్చబడినట్టుగా మనం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, మనము దేవుని స్వరం వినటానికి, దేవుని మాట వినటానికి, మనము అలాగే ప్రజల యొక్క బాధలు ఏంటో విని ప్రార్థన చేయటానికి ఈ కుడి చెవి కూడా దేవుని బిడ్డలారా ప్రతిష్ఠ చేయబడుతున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. యేసు యొక్క ప్రతి గాయాలు, యేసు యొక్క ప్రతి దెబ్బలు మన జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మాటను దేవుడు దీవించనగాక. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా, తాకండి ప్రభా, విశేషమైన కృప దయచండి ప్రభా. ఆత్మతో శక్తితో నింపి బలపరచమని, అయా అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మన దీవించినగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తన 91:15. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.